బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం జవరి గారు. నమస్తే సిరి గారు. ఇప్పుడు ఎలాగో సీజన్, పెళ్ళిళ్ళ సీజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ చాలామంది కూడా ఈవెంట్ మేనేజర్ని ఎవరైతే బాగుంటారో, మనకి ఇన్ని రకాలుగా కావాలి, ఈ సెట్ ఆఫ్ ప్యాకేజ్ ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ అదొక భాగం అయితే, ఇంకొందరు బర్త్డే పార్టీస్ అని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి సర్ప్రైజ్గా ప్లాన్ చేయడానికి చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అనుకున్న బడ్జెట్లో అండ్ చాలా వరకు కూడా అందరూ ఒక 1000 బిలోలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చిన్న చిన్న సర్ప్రైజ్ బర్త్డే పార్టీస్, ఫ్రెండ్స్కి ఒక పార్టీ లాంటిది అలా అరేంజ్ చేయాలి అనుకునే వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు అంటారు? అంత తక్కువ బడ్జెట్లో కూడా మనకి దొరుకుతుందంట. 1000 బిలోనే మనం చేసేయచ్చండి ఈ ప్లాన్ ఏదైతే మీరు చెప్తున్నారో. సో చాలా చాలా బ్రహ్మాండమైన బిజినెస్ ఇది. ఎవరికి ఫస్ట్ సూటబుల్ అంటే స్టూడెంట్స్ ఏదో పార్ట్ టైం చేసుకునేకి పాకెట్ మనీకి వెతుకుతుంటారు, వీళ్ళు ఎలిజిబుల్. అండ్ తర్వాత వచ్చేసి హోమ్ మేకర్స్ కూడా. హోమ్ మేకర్స్ ఏంటంటే జస్ట్ ఆర్డర్స్ తీసుకుని ఒక బాయ్ని హైర్ చేసి అక్కడెక్కడ మీరు పంపాలో అక్కడ పంపి ఇంకా యూ కెన్ షేర్ దట్ అమౌంట్. జస్ట్ అంటే ఇనీషియల్గా నేర్చుకోవడం కోసం ఈవెంట్స్ మేనేజ్మెంట్ అనుకోండి, తర్వాత వచ్చేసి ఏదైనా డెకరేషన్స్ అనుకోండి, ఇవన్నీ నేర్చుకోవడంలో వీళ్ళు ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకందరికీ వీళ్ళందరూ అర్హకులు అనమాట. సో జస్ట్ 999తోనే ఇది చేయొచ్చు సిరిగా, నమ్మగలరా మీరు? 999? ఎస్, అబ్సల్యూట్లీ. ఓకే, ఇందులో ఏమేమి వస్తాయండి? అంటే ఏమేమి చేసుకునే అవకాశాలు ఉంటాయి? ఎస్ సిరి గారు, బలూన్ చేసుకోవచ్చు. బలూన్ డెకరేషన్స్తో పాటు ఒక కేక్ చిన్నగా అంతే ఉంటుంది. సో మీకు చాలా చాలా అది జస్ట్ ఒక 2 చెప్పాను, బలూన్ అండ్ కేక్ చెప్పాను కదా, మనమే చేసుకోవచ్చు అనొచ్చు. కానీ ద వే ఆఫ్ ఆర్గనైజింగ్, సో ఏదైనా కూడా కొంచెం ట్రైన్ అయిన వాళ్ళు, తర్వాత అందులో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేసేది సపరేట్ ఉంటుంది. మనం డైరెక్ట్గా ఏదన్నా ఒకటి చేద్దాము అన్న ఎక్స్పీరియన్స్తో చేసేది ప్రయోగం వేరే ఉంటుంది. కాబట్టి జస్ట్ అంటే 1000 అంటే ఎవరైనా దీనికి అఫోర్డబుల్, ఎవరికైనా అఫోర్డబుల్ సిరి గారు ఇది. సో ఎవరైనా కావచ్చు, ఈ ప్రైస్లో మనకు హ్యాపీగా ఇచ్చేస్తారనమాట ఆర్డర్స్. సో దీనికి కావాల్సిన అంటే మనం ఎక్కడ ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఫస్ట్ బేకరీస్ ఎక్కడెక్కడికి బర్త్డే కేక్స్ ఆర్డర్స్ వస్తాయో వాళ్ళకి వీళ్ళకి డెకరేషన్ కావాలా, వీ హ్యావ్ ద వెరీ మినిమం ప్యాకేజ్ అన్నట్టు అక్కడి నుంచి మీరు మార్కెటింగ్ ప్రారంభించాలి ఫస్ట్. తర్వాత వచ్చేసి మీకు నియర్ అండ్ డియర్స్, మీకు మనోహర్ గారికి మేము ఇంట్రడ్యూస్ చేసాం, ఈవెంట్ మేనేజర్. సో మీకు దగ్గరున్న బంధువులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, నిర్మొహమాటంగా మీరు ఇందులో అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, నేను ఇది చేయగలను, పార్టీ ఆర్గనైజ్ చేయగలను ఎంత పెద్ద మొత్తంలో అయినా అన్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో బిల్డప్ చేశారంటే చిన్న చిన్న ఆర్డర్స్ మొత్తం మీకే ఇస్తారు ఫస్ట్. సో వాటిలో మీరు ప్రూవ్ చేసుకోవాలి. సో మీరు ఒక్కసారి ప్రూవ్ అయ్యారనుకోండి అక్కడ, ఇంకా తర్వాత పెద్ద ఆర్డర్స్ అన్నీ మీరే గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు ఇనిషియల్ స్టేజ్ నుంచి ప్రారంభించవచ్చు. ఈ 999 అనే కాన్సెప్ట్ త్రూ ఎవరైతే తీసుకుంటారో సిరి గారు, చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి నాట్ ఓన్లీ ఫర్ ద అంటే డెకరేషన్కి అంటున్నాను నేను, అండ్ కేక్ అదొక్కటే ఉండదు కదా. సో మినిమం ఇందులో ఎంత అర్న్ చేయొచ్చు అంటే ఒక 2,000 to 3,000 వరకు మనము తీసుకోవచ్చండి. అది ఎలాగా అంటారు మీరు, కేక్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఇంకా ఇతర ఆర్డర్స్ అయితే ఇస్తారు, అందులో కూడా మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి మినిమం ఒక 2,000 to 2,500 అర్న్ చేయొచ్చు విదిన్ 3 to 4 అవర్స్లో అంటున్నాను నేను. సో ఎక్కువ కూడా మీకు ఇక్కడ టైం కేటాయించాల్సిన అవసరం లేదు. ఏదేదో మరీ ఇక్కడ అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క క్లయింట్ నుంచి మీకు రెఫరెన్స్ వచ్చింది, సో ఇక్కడ నీడ్ ఉంది, వీళ్ళకి చెయ్యాలి పార్టీ అన్న వాళ్ళందరూ ఈ ఆపర్చునిటీ అనేది గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మహిళలు ఎలా చేయొచ్చు అంటే, యాజ్ యూజువల్ పిల్లల పార్టీ ఉందంటే మదర్స్కి కంపల్సరీ ఇన్విటేషన్ అనేది వస్తుంది, చిన్న పిల్లలు. సో వీళ్ళందరూ పార్టీ ఎవరైతే అటెండ్ అవుతూ ఉంటారో, నెక్స్ట్ ఒక కార్డ్ లాంటిది, పర్సనల్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ కార్డ్ డిస్ట్రిబ్యూషన్, ఐ కెన్ డూ ద డెకరేషన్స్ ఇన్ ఏ స్మాల్ స్టేజెస్ అన్నట్టు మీరు ప్రింట్ చేసుకొని అలా పంచచ్చు. తర్వాత జస్ట్ మౌత్ వర్డ్ త్రూ కూడా చెప్పచ్చు అనమాట, ఇవన్నీ నేను చేస్తానండి, ఐ కెన్ డూ అన్నట్టు. వాళ్ళకి ఫస్ట్ మీరు చేస్తున్న పని తెలియాలి. సో తెలిసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మైండ్లో మీరు ఒకరు ఉంటారు, ఓకే ఫస్ట్ ఎవరైనా కావచ్చు సిరి గారు, ఏదైనా అవసరం పడిందంటే ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, నియర్ బై
అన్న మైండే వెళ్తుంది. ఎంత మీరు ఆన్లైన్లో ఉన్నా, ఎంత పర్ఫెక్ట్ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నా కూడా మీ నియర్ అండ్ డియర్స్కి మీరు మాత్రమే గుర్తుకొస్తారు. కాబట్టి ఎక్కడైతే పార్టీస్ అటెండ్ అవుతూ ఉంటారో అక్కడ మొత్తం మీ ప్రచారం అనేది మీ మౌత్ వర్డ్ త్రూనే మీరే ఫస్ట్ పబ్లిసిటీ ఇవ్వాలి. ఆ తర్వాత మీకు ఆర్డర్స్ అనేది నెక్స్ట్ ఇంకా చాలామంది పిల్లలు ఉంటారు. కనీసం ఒక బర్త్డే పార్టీ చేసామంటే 20 to 30 పిల్లలు గ్యాదర్ అవుతారనమాట. సో నెక్స్ట్ ఒక 10 ఆర్డర్స్ వచ్చినా కూడా, మీకు మినిమంగా 10 ఆర్డర్స్ వచ్చినా కూడా అక్కడి నుంచి మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ప్రారంభించవచ్చు. అండ్ 999 కాన్సెప్ట్తో ఎప్పుడైతే మీరు పెడతారో చాలా చాలా మంచిగా నడుస్తుంది అది. ఎందుకంటే 999 అనేది డెకరేషన్కి, తర్వాత కేక్ ఇవన్నీ యాడ్ చేస్తారు. ఇంకా ఏదైనా అంటే వాళ్ళ చిన్నపిల్లలకి కొన్ని ఆటలు ఆడిస్తారు, ఎంగేజ్ చేయాలి వాళ్ళకి అక్కడ. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం సిరి గారు. ఇవన్నీ మీరు కొంచెం క్రియేటివ్గా ఆలోచించారంటే చాలా చాలా బ్రహ్మాండంగా మీరు వితౌట్ ఎనీ ఆన్లైన్ మార్కెటింగ్ కావచ్చు, పెద్ద పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లే చేయకుండానే మీకు చిన్న చిన్న మొత్తంలో ఒక పాకెట్ మనీలా మీ ప్రాఫిట్ అనేది గెయిన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎంజాయ్ చేస్తూనే మీ పని, అంటే తర్వాత మీరు జాబ్ చేస్తున్నా లేకపోతే హౌస్ హోల్డ్ వర్క్ చేస్తున్నా ఇది సైడ్ బిజినెస్లో పెట్టుకోవచ్చు సిరి. ఇలాంటివి అంటే ఈ చిన్నవే ఉంటాయి సిరి గారు. ఇలాంటివి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, ఒక ఏమంటానంటే నేను కర్రీ పాయింట్ ఉంది లేకపోతే ఒక మీకు క్యాటరింగ్ ఉంది అంటే ఓకే వీళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కదా అని చెప్పి వదిలేయకండి. మీకు వచ్చిన రెసిపీ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. సార్ మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు వాళ్ళు బహుశా, అంటే లేకపోతే మీరు కనెక్షన్ బిల్డ్ చేసుకోండి, మంచిగా ర్యాప్ బిల్డ్ చేసుకుని ఇలా నేను ఒక డిఫరెంట్ కర్రీ చేశానండి, డిఫరెంట్ డిష్ చేస్తాను, మీ కర్రీస్లో మీ క్యాటరింగ్లో ఈ డిష్ యాడ్ చేసి చూడండి, తర్వాతే ప్రైస్ మాట్లాడుకుందాము అన్నట్టు మీరు జస్ట్ యాడ్ ఆన్ చేయండి వాళ్ళ రెసిపీస్కి, అప్పుడు చూడండి. సో ఇలాంటివి చిన్న చిన్నవి ఎప్పుడైతే మీరు ప్రయత్నిస్తారో ఒక పెద్ద స్థాయిలో మీకు ఫస్ట్ ఒక అవేర్నెస్ వస్తుంది, ఆ తర్వాత మీ బిజినెస్ ఓన్గా మీరు బిల్డప్ చేసుకోవచ్చు. గ్రేట్ అండి, నిజంగా లైక్ 999 అమౌంట్తో కూడా మనం ఒక చిన్నపాటి పార్టీ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్కి మనము సర్ప్రైజ్గా వాళ్ళకి కావాల్సిన కేక్ అండ్ బెలూన్స్తో డెకరేషన్ కూడా చేసుకోవచ్చు అని చాలా తక్కువ ప్రైస్లో అందరినీ ఉద్దేశించి ఇది అడ్రస్ చేయడం అనేది మనం చెప్పొచ్చు. బికాస్ కొంతమంది దగ్గర చెయ్యాలని ఉంటుంది కానీ అంత అమౌంట్ బడ్జెట్ పెట్టలేరు. ఇంకొందరికి అరే ఈ ఫీలింగ్ని మిస్ అవ్వద్దు, వాళ్ళకి ఏదైనా ఒకటి నాకు తోచిందన్నా కొంచెం చెయ్యాలి అన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా పర్ఫెక్ట్ ఐడియా అని చెప్పొచ్చు. గ్రేట్ ఐడియా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.